అందరికీ నమస్కారం. కరెక్ట్గా 22 years, అప్పుడే 22 years అయిపోయిందో అనిపిస్తుంది. ఎందుకంటే ఖడ్గు ఇప్పుడు చూస్తే ఏదో ఫ్రెష్గా ఫీల్ అవుతూ ఉంటాం. ప్రతి ఆగస్టు 15కి కానీ గాంధీ జయంతికి కానీ ఎప్పుడు కూడా టీవీలో చూసి మళ్ళీ చాలాసార్లు చూడడం జరిగింది. నా సినిమాల్లో ద బెస్ట్ ఫిలిం ఇప్పటికి చాలా మంది అడుగుతూ ఉంటారు, ఖడ్గం లాంటి ఫిలిం తీయండి అది. ఎక్కడ తీస్తాం కూడా తీయం. ఎందుకంటే అది ఒకటే వస్తుంది, పీస్, మాస్టర్ పీస్. నా లైఫ్లో నేను ఇప్పటికీ మర్చిపోలేని ఈ సినిమా మళ్ళీ అక్టోబర్ 18న రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే జనరేషన్స్ మారిపోతా ఉంటాయి. 20 years జనరేషన్స్. ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి ఖడ్గం అంటే ఎవరో తెలియదు. ఎందుకంటే వాళ్ళు 20 years వచ్చేసి ఉంటాయి కాబట్టి ఆ యూత్కి ఎవరికి కూడా ఖడ్గం గురించి నాకు తెలియకపోవచ్చు. మళ్ళీ ఒక మంచి పేట్రియాటిక్ ఫిలిం, మంచి ఫిలిం మీ ముందుకు రాబోతుంది. డెఫినెట్గా ఒక మంచి సినిమా చూసిన అనుభూతి మీకు కలుగుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. డెఫినెట్గా ఇక వంశీ, అసలు ఈ సినిమా నాకు వచ్చేది కాదు, నన్ను వద్దన్నారు ప్రొడ్యూసర్ గారు. మధువరండి ఫస్ట్ అంటే ఒకటి, అంతకుముందు నేను ఎప్పుడు ఫ్యామిలీ సబ్జెక్ట్ చేసేవాడిని. ఫ్యామిలీ సబ్జెక్ట్ చేస్తూ ఇంత పెద్ద దీంట్లో ఒక బ్యూటిఫుల్ మంచి ఎమోషనల్ క్యారెక్టర్ చేయడం అనేది ప్రొడ్యూసర్స్ కూడా డెఫినెట్గా వంశీ ధైర్యం చేసి నాకు ఇచ్చాడు. కానీ అంతే కదా వంశీ, ఫస్ట్ వద్దన్నాడు కదా. శ్రీకాంత్ కాకుండా వేరే అయితే నేను చాలా సినిమా చేస్తానని చెప్పారు ఆయన. కానీ ఆయన అన్న దాంట్లో కూడా ఒక న్యాయం ఉంది. ఎందుకంటే అప్పటి వరకు నేను ఫ్యామిలీ సబ్జెక్ట్ చేశాను, భయపడ్డారు, ప్రొడ్యూసర్గా భయపడ్డాడు. కానీ వంశీ, నాకు శ్రీకాంత్ గురించి తెలుసు, ఆడేంటో తెలుసు. డెఫినెట్గా శ్రీకాంత్ నాకు కావాలి అని పట్టుబట్టి మళ్ళీ ఈ క్యారెక్టర్ నాకు ఇవ్వడం నిజంగా నా లైఫ్లో నేను మర్చిపోలేను. వంశీ అలాగే మధువల్లి కూడా, మధువల్లి అన్నాడు కానీ తర్వాత మళ్ళీ ఎస్ నువ్వు అనుకున్నట్టే కరెక్టే చేసేయండి అని చెప్పారు ధైర్యంగా. ఆ ధైర్యం చేసి నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వడం, అలాగే దాంట్లో రవితేజ, ప్రకాష్ రాజ్ వాళ్ళు ఉద్యోగం రాలేదు, వాళ్ళు లేరు, ఊళ్ళో లేరు కాబట్టి రాలేకపోయారు, లేకపోతే వాళ్ళు వచ్చేవాళ్ళు. సో థ్యాంక్ యూ వంశీ. నాకు ఎందుకంటే వంశీ సినిమాలో ఆర్టిస్ట్ చేయడం అనేది ఒక నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను, కానీ ఒక ఇన్స్టిట్యూట్, సపరేట్ ఇన్స్టిట్యూషన్. ఎందుకంటే వంశీ చెప్పే విధానం, ఆర్టిస్ట్కి ఇంజెక్ట్ చేసే విధానం ఎంత బాగుంటుందంటే ప్రతి పాయింట్, ఈచ్ పాయింట్ మన నరనరాల్లో దింపేస్తాడు. అటువంటి వంశీ ఆయన సినిమా చేసిన తర్వాత మనకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. వేరే సినిమాలు చేసినప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. అట్లా 3 సినిమాలు ఆయన డైరెక్షన్లో చేయడం, నేను ఖడ్గం తర్వాత నా 100 ఫిలిం, 100 మూవీ కావాలని వంశీ అయితే నాకు బాగుంటుంది నా 100వ సినిమా. కానీ మహాత్మా, అలాగే గోవిందుడు అందరి వాడలో నాకు బ్యూటిఫుల్ మంచి క్యారెక్టర్ రామ్ చరణ్ సినిమాలో ఇవ్వడం. ఇలా చెప్పుకుంటూ వీళ్ళ గురించి చాలా ఉంటాయి. ఎందుకంటే నాకు నచ్చిన డైరెక్టర్స్ లో వంశీ ఒకళ్ళు. ఇప్పటికీ ఆయన అంటే ఆయన ఇంకా ఉంది. ఆయన ఎన్నో మంచి సినిమాలు చేయాలని, ఇంకా ఇండస్ట్రీలో వంశీ లాంటి డైరెక్టర్, నిజంగా అంత టెక్నికల్ డైరెక్టర్ ఈ రోజు కూడా ఆయన పాత సినిమాలు ఏది చూసినా సరే ఆయనలాగే తీసే డైరెక్టర్స్ చాలా తక్కువ. అటువంటి మళ్ళీ వంశీ ఇంకా మంచి సినిమాలు చేయాలి. అక్టోబర్ ఇప్పుడు ఈ 18న రిలీజ్ అవుతున్న సినిమా మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను.